సార్లమ్మ భర్త గోవిందరాజులు ఈ 4 గద్దెలు ఉంటాయి. అయితే గద్దెలు లేని వాళ్ళు ఎవరంటే నాగులమ్మ జంపన్నకు సంబంధించిన గద్దెలు కనపడవు. ఈ 4 గద్దెలు కనపడతాయి. మరి ఎవరెవరు ఎక్కడికంటే సమ్మక్కని చిలకల గుట్టని తీసుకొస్తారు. సమ్మక్కని ఎక్కడ తీసుకొస్తారు? చిలకల గుట్టకి వెళ్ళి రెండో రోజున వచ్చేది సమ్మక్కన్న అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే మొదటి రోజున ఈ 3 గద్దెలు ఆశీనులు అయితే సమ్మక్క మాత్రమే రెండో రోజు వస్తే పగిడిగిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు ముగ్గురు కూడా మొదటి రోజునే వీళ్ళు ఇక్కడ గద్దెల ప్రవేశం చేస్తారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి వస్తారంటే సారలమ్మ కన్నేపల్లి నుంచి తీసుకొస్తారు. సారలమ్మని కన్నేపల్లి నుంచి సారలమ్మని, చిలకలగుట్ట నుంచి సమ్మక్కని తీసుకొస్తారు. ఈ 2 మనకి ఇంపార్టెంట్. అదే మాదిరిగా ఇక్కడ గోవిందరాజులు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు అంటే కొండాయి గ్రామంకి వెళ్ళి తీసుకొస్తారు. కొండాయి గ్రామంకి వెళ్ళి తీసుకొస్తారు. పగిడిగిద్ద రాజుని కొత్తగూడ మండలం పునుగండ్ల గ్రామంకి వెళ్ళి తీసుకొస్తాడు. కొత్తగూడ మండలం పునుగండ్ల గ్రామంకి వెళ్ళి తీసుకొస్తారు. ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్గా మీరు అవగాహన చేసుకోవచ్చు. సమ్మక్క, పగిడిగిద్దరాజు భార్యాభర్తలు, సారలమ్మ, గోవిందరాజులు భార్యాభర్తలు, నాగులమ్మ, జంపన్న ఆల్సో సమ్మక్క, పగిడిగిద్దరాజు యొక్క పిల్లలుగా మీరు అవగాహన చేసుకునే ప్రయత్నించి 4 గద్దెలు ఉంటాయి. పండుగ మొత్తం 4 రోజులు జరుగుతుంది. మరి ఎప్పుడు నిర్వహిస్తారంటే ఈ పండుగ యొక్క ఇంపార్టెంట్ మనకు శుద్ధ పౌర్ణమి రోజున అధికార లాంఛనాలతో నిర్వహిస్తారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్గా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 1 సెకండ్ ప్లీజ్. కాబట్టి ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ రోజున పండుగ నిర్వహిస్తారని క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున. ఏ రోజున? మాఘ శుద్ధ పౌర్ణమి రోజు నిర్వహిస్తారు. ఇది ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు. మామూలుగా పండుగ ఎప్పుడైనా ఫిబ్రవరి మాసంలో వస్తుంది. ఫిబ్రవరి మాసంలో 2వ బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 4 రోజుల పాటు నిర్వహిస్తారు. 4 డేస్ పాటు నిర్వహించే ఒక పండుగ. బుధవారం రోజు సమ్మక్క తప్ప మిగిలినటువంటి 3 గద్దెలు ఇక్కడ గద్దెల ప్రవేశం ఉంటుంది. గద్దెల ప్రవేశం ఎక్కడికి తీసుకొస్తారంటే ఆయా ప్రాంతంకి వెళ్ళి కొత్తగూడ మండలంకి వెళ్ళి పునుగండ్ల దాదాపుగా 100 కిలోమీటర్స్ పైన దూరం ఉంటుంది. గిరిజనులు అనే వాళ్ళు నడుచుకుంటేనే ఆ గద్దెను మోసుకుంటూ వస్తారు. అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా సారలమ్మ, గోవిందరాజులు 3 కూడా గద్దెల ప్రవేశం బుధవారం రోజు చేస్తారు. ఇక ఫైనల్గా అసలైనటువంటి ఘట్టం ఏంటంటే సమ్మక్క యొక్క గద్దె ప్రవేశం. ఇది ఆర్భాటంగా నిర్వహిస్తారు. గద్దె ప్రవేశం చాలా ఆర్భాటంగా నిర్వహిస్తారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహిస్తారు. అన్నిటికంటే ప్రధానమైన మరొక అంశం ఏంటంటే కాకతీయ గణపతి దేవుని యొక్క బిరుదులు ఏమిటో ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కాకతీయ గణపతి దేవుని యొక్క బిరుదులు. సకల దేశ స్థాపనాచార్య, సకల దేశాన్ని జయించినటువంటి స్థాపనాచార్యాన్ని బిరుదు కలిగిన వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడు. కాకుండా ఇతని యొక్క గురువులు ఎవరిని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు. విశ్వేశ్వర శంభువు. గణపతి దేవుని యొక్క శివగురువు విశ్వేశ్వర శంభువు. ఈయన ఒక శైవ గురువుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విశ్వేశ్వర శంభుకు ఇచ్చినటువంటి గ్రామం పేరు కాండ్రాకోట అనే గ్రామాన్ని గురుదక్షిణగా ఇచ్చిన వ్యక్తి అంటే గణపతి దేవుడు. గణపతి దేవుని కాలంలో వీర శైవిజం అనేది బాగా బలపడుతుంది. తొలికాకతీయుల కాలంలో ప్రధానంగా ఉన్న మతము జైనిజం అయితే తొలికాకతీయులు జైన మతాన్ని అనుసరిస్తే మణికాకతీయులు వీర శైవాన్ని అనుసరించారన్న పాయింట్ ఎగ్జామ్ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి గణపతి దేవుని రామప్ప చెరువుని, రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరంటే రేచర్ల రుద్రుడుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి రేచర్ల రుద్రుడు నిర్మించినటువంటి ఒక చెరువు రామప్ప చెరువుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఇదే కాకతీయ గణపతి దేవుని కాలంలో ఏ చెరువులు నిర్మించబడ్డాయి? గణపతి దేవుని కాలంలో నిర్మించబడ్డ చెరువులు. అది చెరువులు నిర్మించిన వాళ్ళు వేరు వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే మొత్తం మీద గణపతి దేవుని కాలంలో నిర్మించబడ్డ చెరువుల గురించి మనం చూసే ఒక ప్రయత్నం కనుక చేస్తే పాకాల చెరువుని జగదల ముమ్మడి నిర్మించాడు. జగదల ముమ్మడి. అదే మాదిరిగా లక్నవర్ అంటే గణపతి దేవుని పేరు మనం గుర్తుపెట్టుకోవచ్చు. చౌడ సముద్రాన్ని మౌల్యాల చౌడప్ప ఎవరైనా ఇంతకు చెప్పినా కదా, దివిసీమని వెలనాడి పైన దాడి చేసినటువంటి మౌల్యాల చౌడప్ప సైనాధిపతి అని చెప్పినాం కదా, అతను నిర్మించినటువంటి ఒక ఇది. బయ్యారం చెరువుని ఆయన సోదరి మైలాంబ నిర్మించింది. బయ్యారం చెరువుని నిర్మించింది ఖమ్మం జిల్లాలో. ఒక 5 పేర్ల పేరు ఒక ప్రయత్నం చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల పాయింట్ ఏంటంటే హన్మకొండ నుంచి రాజధానిని ఓరుగల్లుకు మార్చిన వ్యక్తి ఎవరంటే కాకతీయ గణపతి దేవుడు అని ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇతని యొక్క బిరుదు రాయ గజ కేసరి. శత్రువులనే గజాలకి సింహం లాంటి వాళ్ళు, శత్రువులనే ఏనుగులకి సింహం లాంటి వాళ్ళు రాయ గజ కేసరి అనే బిరుదు కలిగిన వ్యక్తి కాకతీయ గణపతి దేవుడు. అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మరి తన యొక్క సైన్యాధిపతులు ఎవరని కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి ఆ సైన్యాధిపతుల గురించి ఒకసారి మనం కనుక చూసే ఒక ప్రయత్నం చేస్తే ప్రధాన సేనాధిపతి రేచర్ల రుద్రుడు అనే వ్యక్తి ప్రధాన సేనాధిపతి అయితే గజదళానికి అధిపతి గజసాయిని, నృత్య రత్నావళి గంధాన్ని రాసినటువంటి జయప సేనాని. అదే మాదిరిగా అశ్వదళాధిపతి ఎవరంటే గంగయ్య
గంగయ్య సేనాన్ అనే వ్యక్తి, గంగయ్య సేనాన్ అనే వ్యక్తి మనకు అశ్వదళ గంగయ్య సాయిని లేదా గంగయ్య సేనాన్, గంగయ్య సాయిని, ఈ ముగ్గురు పేర్లు మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి కాకతీయ గణపతి దేవుని యొక్క ప్రధానమైన సేనాధిపతి రేచర్ల రుద్రుడు. ఈ రేచర్ల రుద్రుడు నిర్మించిన టెంపుల్ రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయాన్ని, రామప్ప చెరువుని రెండింటిని కూడా నిర్మించిన వ్యక్తి ఎవరంటే రేచర్ల రుద్రుడు. సోమయాజి, చోడ తిక్కన యొక్క ఆస్థాన కవి తిక్కన సోమయాజి. తిక్కన సోమయాజి ఎవరి తిక్కన సోమయాజి? నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ, ఈ ముగ్గురి కవిత్రయం అంటాం. ఆ కవిత్రయంలో తిక్కన్న ఉన్నత కవి. ఆ తిక్కన్న ఎవరి ఆస్థానంలో ఉంటే చోడ తిక్కన ఆస్థానంలో ఉన్నాడు. ఈ చోడ తిక్కన్నకి మధ్యలో సేవన సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. సేవన సైన్యం పక్కనే ఉన్నటువంటి సేవన రాజ్యంతో యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో కూడా కాకతీయ గణపతి దేవుడు సహకరించాడు. ఆ యుద్ధం పేరు ఏంటంటే కరువులూరు యుద్ధం. వెలనాడుకు పోతూ పోతూ మార్గ మధ్యంలో ఉన్నట్టు దివిసీమ పైన కాకతీయ గణపతి దేవుని యొక్క సైన్యాలు దాడి చేసినాయి. ఆ దివిసీమ పాలకుడు పినచోడు. ఆ పినచోడుని ఓడించి ఆ రాజ్యాన్ని మళ్ళీ ఆయనకి అప్పచెప్పాడు. రాజ్యాన్ని అప్పచెప్పడమే కాకుండా అతనితో వివాహ సంబంధాల ద్వారా నారంబ, పేరంబ అని ఇద్దరి యొక్క చిన్నకోడికి ఇద్దరి కూతుళ్ళ వివాహం చేసుకున్న వ్యక్తి గణపతి దేవుడు. పినచోడు కుమారుడు జయపసేనాన్ని కూడా గజసాయంగా పెట్టుకున్న వ్యక్తి గణపతి దేవుడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు భార్యలు, ఒక భావమర్ది. ఆ భావమర్ది దేవుడు అంటే జయపసేనాని. ఆయన రాష్ట్ర గ్రంథమే నృత్యరత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి. నృత్యరత్నావళి అనే గ్రంథం మనకు అందుబాటులో ఉన్నది, కానీ నాగరత్నావళి, గీతరత్నావళి అనే గ్రంథాలు మనకు అందుబాటులో లేవు. అవి అలభ్యమైనటువంటి గ్రంథాలుగా అర్థం చేసుకోవచ్చు. దీనికి టోటల్ గా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మల్యాల చాముండరాయుడు. ఇది మధ్యలోనే దాడి చేసింది. ఈ ప్రాంతాన్ని జయించిన తర్వాత ఆ వెలనాడు పైన మళ్ళీ దాడి జరిగింది. మరి వెలనాడు యొక్క పాలకుడు ఎవరు? వెలనాడుని ఎవరు పరిపాలిస్తున్నారంటే పృథ్వీశ్వరుడు పరిపాలిస్తున్నాడు. వెలనాడు ప్రాంతాన్ని పరిపాలించేవాడు పృథ్వీశ్వరుడు. ఈ పృథ్వీశ్వరుని కూడా ఓడించి ఇతని యొక్క తల చేత ఆడుకున్నవాడు గణపతి దేవుడు యొక్క బిరుదు అంశాన్ని కూడా మీకు అర్థం చేసుకునే ఒక ప్రయత్నించవచ్చు. మరి ఇక్కడ వెలనాడు పైన ఒక సైనిక విధానం ఏంటంటే ఇక్తా పద్ధతి. ఎవరు ప్రవేశపెట్టారు? మనకు ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు ఇక్తా పద్ధతి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మనకు కనబడుతుంది. ఇల్టుడ్మిష్ అనేవాడు ఇక్తా పద్ధతిని ఏర్పాటు చేశాడు. అదే మాదిరిగా మున్సబ్దారీ వ్యవస్థ, ఒక సైనిక వ్యవస్థ. మున్సబ్దారీ వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారంటే అక్బర్ ప్రవేశపెట్టారు. అదే మాదిరిగా నాయంకర వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారంటే రాణి రుద్రమాదేవి ప్రవేశపెట్టింది. అదే మాదిరిగా అమర నాయంకర వ్యవస్థని విజయనగర రాజులు అనేవాళ్ళు పరిపాలన కొనసాగించారు. తర్వాత వీళ్ళే పటేన్లుగా, పట్వారిగా, గడీల దొరలుగా వీళ్ళందరూ తర్వాత కాలంలో నిజాంల కాలంలో పనిచేశారు, జాగీర్దారులుగా పనిచేశారు. పేర్లు మారినాయి కానీ ఆ యొక్క భూస్వామ్య వ్యవస్థ మూలాలు అలాగే కొనసాగిన అంశాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నాయంకర వ్యవస్థ వరంగల్ జిల్లా బొల్లికుంటలో వివరాలు లభిస్తున్నాయి. దానితో పాటుగా మరొక సిద్దిపేట జిల్లా చేర్యాలకు సంబంధించినటువంటి ఒక గ్రామం పేరు ఎక్కడంటే బెక్కలూరు అనే గ్రామంలో కూడా వివరాలు లభిస్తున్నాయి. బెక్కలూరు అనే గ్రామం వివరాలు ఉన్నాయి. దానితో పాటుగా పానగల్లు అనే శిలాశాసనంలో రాణి రుద్రదేవ భూపతి, పానగల్లు శిలాశాసనంలో రాణి రుద్రదేవ భూపతి అని రాణి రుద్రమాదేవి పిలువబడింది. కాబట్టి ఇలాంటి శాసనాలకు మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు అవగాహన. చందుపట్ల శిలాశాసనం మరణం గురించి, బీదర్కోట శిలాశాసనం రాయ గజకేశన బిరుదు గురించి, మల్కాపురం శిలాశాసనం ప్రసూతి సౌకర్యాల గురించి, ఈ 3 శిలాశాసనాలు చాలా సందర్భాలలో అడిగారు, మళ్ళీ అడగడానికి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో వెలువడినటువంటి శిలాశాసనాలు 2 కనబడుతున్నాయి. ఒకటి వరంగల్ జిల్లా బొల్లికుంటలో కనబడతా ఉంది. కాబట్టి మొదటి రుద్రదేవుడి కాలంలో సేనానిగా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు. తర్వాత కాలంలో రాజైన వ్యక్తి అంటే కాకతీయ గణపతి దేవుడి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈయన కాలంలో గణాచారి గుత్తానిక వేశ్యలపైన పన్నుని, బిచ్చగాళ్లపైన పన్నుని, గణాచారి గుత్తానిక పన్నుని ప్రవేశపెట్టిన వ్యక్తి అంటే కాకతీయ గణపతి దేవుడి అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా మరొక పాయింట్ ఏమిటంటే వీరభద్ర దళం, శాంతి భద్రతను కాపాడే మెరుపుదలమైనటువంటి వీరభద్ర దళాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి కాకతీయ గణపతి. వీరభద్ర దళాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి కాకతీయ గణపతి దేవుడి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓడిపోయిన ఒకే ఒక యుద్ధం, ముత్తుకూరు యుద్ధం. ఓరుగల్లుకు రాజధాని మార్చాడు. ఇతని యొక్క సైనాధిపతి రేచర్ల రుద్రుడు. గజసాయినిగా పనిచేసింది జయపసేనాని. గంగయ్య సాయిని అశ్వదళాధిపతి అనే 3 పాయింట్లను గుర్తుపెట్టుకోండి. కాండ్రాకోటని విశేష చెంబుకి ఇచ్చాడు. ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నిటికంటే ప్రధానమైన మరొక అంశం ఏంటంటే కాకతీయ గణపతి దేవుని యొక్క బిరుదులు ఏమిటో ఒకసారి మనం చూసాం. మాగల్లు శిలాశాసనం కాకతీయ వంశ స్థాపకుడైన కాకతీయ గండెల గురించి తెలిపే శిలాశాసనం మాగల్లు శిలాశాసనం. చందుపట్ల శిలాశాసనం రాణి రుద్రమాదేవి మరణం గురించి వివరించే శిలాశాసనం చందుపట్ల శిలాశాసనం. కాకతీయుల కాలం నాటి విదేశీ వ్యాపారం గురించి తెలిపే శిలాశాసనం మోటుపల్లి శిలాశాసనం. సలకవీడు శిలాశాసనం 2వ ప్రతాప రుద్రుడు చోళ సామ్రాజ్యం పైన దాడి చేసినప్పుడు సలకవీడు అనే గ్రామాన్ని ఒక దేవాలయానికి దానం చేశాడని సలకవీడు శిలాశాసనం చెప్తుంది. మల్కాపురం శిలాశాసనం రాణి రుద్రమాదేవి మహిళలకు కల్పించిన ప్రసూతి సౌకర్యాల గురించి చెప్తుంది. ఇలా శాసనాలకు 20 శాసనాలు చెప్తా. ఆ 20 శాసనాలు ఒక బిట్టు కంపల్సరీ వస్తాయి. ఆ 20 శాసనాల్లో 10 శాసనాలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. కంపల్సరీ బిట్ వస్తుంది. శాసనం
మరొక పాయింట్ ఏంటంటే ఇక సమ్మక్క సారలమ్మ పగడిగిద్ద రాజులని జంతువుల రూపంలో కూడా కొలుస్తారు. ఆ జంతువులు ఏమిటంటే సమ్మక్కనేమో నాగస్వరం, సారలమ్మనేమో పెద్ద పులి, పగడిగిద్ద రాజం తాబేలు. మన గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే సారలమ్మ ఏ గుర్తుతో పూజించబడుతుందని క్వశ్చన్ అడిగారు. అక్కడ పెద్ద పులి గుర్తుంది, సమ్మక్క నాగస్వరం, పగడిగిద్ద రాజు తాబేలు అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ రుద్రమాదేవి మరణ తర్వాత కూడా అటు యాదవులు, ఇటు పక్కనే ఉన్నటువంటి హోయసాలలు, అదేవిధంగా నెల్లూరు యొక్క పాలకులు, దానితో పాటు పాండ్యులు, వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటును కూడా నిలవరించి కాకతీయ సామ్రాజ్యాన్ని మళ్ళొక 30 సంవత్సరాల పైగా కాపాడి ఆ రాజ్యాన్ని కొనసాగించిన వ్యక్తి ఎవరంటే రెండో ప్రతాపరుద్రుడు. టోటల్గా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన పాలకులు మొత్తంగా 10 మంది పాలకులు కనబడతారు. మొదటి బేతరాజు, మొదటి పోలరాజు, రెండో బేతరాజు, దుర్గరాజు, రెండో పోలరాజు కుమారుడైనటువంటి మొదటి రుద్రదేవుని యొక్క తమ్ముని కుమారుడు, మహాదేవుని యొక్క కుమారుడు గణపతి దేవుడు. కాబట్టి మొదటి రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుని యొక్క కుమార్తె రాణి రుద్రమాదేవి యొక్క మనవడు గణపతి దేవుడు అనే అంశాన్ని ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి మనకు ప్రధానంగా రాణి రుద్రమాదేవి యొక్క శాసనాల గురించి చర్చించినాం, రాణి రుద్రమాదేవి యొక్క బిరుదులన్నాం. ఆ బిరుదులు ఏంటంటే రాయ గజకేసరి, రుద్రదేవ మహారాజు, పట్టోధృతి. శిలాశాసనాలు ఏంటంటే ప్రధానంగా మల్కాపురం శిలాశాసనం, చందుపట్ల శిలాశాసనం, దుర్గి శిలాశాసనం. ఇవి కాకుండా మనకు మోటుపల్లి శిలాశాసనంలో కూడా ఆమె యొక్క వివరాలు మనకు కనబడుతున్న అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత బీదర్ కోట శిలాశాసనంలో రాయ గజకేసరి కనబడుతుంది. ఇటీవల కాలంలో కాకతీయులకు సంబంధించిన వివరాలు వివిధ రకాల శాసనాలు బయటపడ్డప్పుడు రాణి రుద్రమాదేవి యుద్ధ రంగంలో మరణించిన అంశాలు బొల్లికుంట శిలాశాసనము వరంగల్లో కనబడుతుంది. చేర్యాలలో కూడా మరొక శిలాశాసనం బయటపడ్డ అంశాన్ని కూడా ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు నాయంకర వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి మహిళ ఎవరు అంటే రాణి రుద్రమాదేవి. ఆ మరణించిన యుద్ధం పేరు ఏంటంటే త్రిపురాంతక యుద్ధం. దానికి సంబంధించిన వివరాలు ఏమిటంటే చందుపట్ల శిలాశాసనం. ఈ అంశాలను మీరు చదువుకునే ఒక ప్రయత్నం చేయండి. మరొకసారి చెప్తున్నాను, రుద్రదేవ మహారాజుగా పిలబడింది, పురుష దుస్తులు ధరించింది రుద్రదేవ మహారాజు, రాయ గజకేసరి, పట్టోధృతి. ఈమె యొక్క బిరుదులుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. రుద్రదేవ మహారాజు, రాయ గజకేసరి మరియు మరొక బిరుదు ఏమిటంటే పట్టోధృతి అన్న 3 బిరుదులు కలిగినటువంటి ఒక మహిళ ఎవరంటే రాణి రుద్రమాదేవి. ప్రధానంగా రాణి రుద్రమాదేవి గణపతి దేవుని కాలంలో పనిచేసినటువంటి జయపసేనాని నృత్య రూతులని రాణి రుద్రమాదేవికి నేర్పించినట. రాణి రుద్రమాదేవికి సంగీతాన్ని నేర్పింది ఎవరంటే కొంకణభట్టు. సంగీతాన్ని నేర్పినది కొంకణభట్టు నేర్పిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కొంకణభట్టు ఎగ్జామ్లు అడిగేవి ఇవే బిట్లండి. కాబట్టి అనవసరం కూడా మనకు కనబడుతుంది. మరి మోటుపల్లి వద్ద దొంగల భయం లేదని, తూకాల్లో మోసం లేదని, ఎవరైనా వ్యాపారులు ఇక్కడ మోటుపల్లి నుంచి వ్యాపారం చేసుకోవచ్చని ఈ శిలాశాసనం వివరాలు అందజేస్తున్నాయి. ఈ మోటుపల్లి వద్ద దానికి రక్షణగా సిద్ధయ్య దేవుడు అనేటటువంటి ఒక అధికారిని కూడా గణపతి దేవుడు నియమించాడు. ఎవరిని? సిద్ధయ్య దేవుడు. గుర్తుపెట్టుకోవాలి, సిద్ధయ్య దేవుడు అర్థం చేసుకోవచ్చు.